గా ఈ ఏడాది లోకల్ మూవీలు ఎంత హల్చల్ చేశాయో డబ్బింగ్ సినిమాలు కూడా అదే స్థాయిలో దుమ్ము దులిపాయి. కన్నడ తమిళ మూవీస్ నుంచి ఈ ఏడాది తెలుగు సినిమాలకు పోటీ పెరిగింది. హాలీవుడ్ నుంచి కూడా టాలీవుడ్ కి లోకల్ మార్కెట్ లో విచిత్రంగా ఈ ఏడాది పోటెత్తింది. 2022లో తెలుగు సినిమాలు ఇక్కడే కాదు పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపాయి. అయితే మన మార్కెట్లో పరాయి సినిమాలు కూడా ఈసారి గట్టి పోటీనే ఇచ్చాయి. అవతార్ 2 అయితే లోకల్ సినిమానే అనేంతగా సెంచరీలు కొడుతూ దూసుకువెళ్తోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది తెలుగు తెర మీద 4 సినిమాలు దండెత్తాయి. కాంతారా, KGF 2 పాన్ ఇండియా లెవెల్లో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాకు పోటీ ఇచ్చాయి. విక్రాంత్ రోనా కూడా మన మార్కెట్ ని కొద్ది గొప్ప ఊపేసింది. ఇక టాలీవుడ్ లో అంతో ఇంతో ప్రభావం చూపిన డబ్బింగ్ మూవీస్ లిస్ట్ లో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా 2 సినిమాల పేర్లు చేరాయి. గంగూభాయ్ ఖతియావాడి, బ్రహ్మాస్త్ర ఈ 2 ఇక్కడ కొద్దిగా సందడి చేశాయి. తమిళ నుంచి వచ్చిన విక్రమ్ మూవీ తెలుగు తెరని ఏలింది. కమల్ అండ్ కో సందడికి ఇక్కడ బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. అయితే పొన్నియిన్ సెల్వం మాత్రం తమిళ మార్కెట్ ని ఊపేసినంతగా తెలుగు తెరలో సందడి చేయలేకపోయింది. విక్రమ్ లో విలన్ గా సూర్య ఈ ఏడాది తెలుగు తెర మీద వెలిగాడు. అలాగే తన తమ్ముడు సర్దార్ మూవీతో ఇక్కడి మార్కెట్ ని షేక్ చేశాడు. మొత్తానికి ఈ ఏడాది తెలుగు మార్కెట్లో మలయాళం సినిమా తప్ప తమిళ్, కన్నడ, హిందీ మూవీస్ సందడి పెరిగింది.